ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో, మనకి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ జాబ్స్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో, వాటికి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో, మనకి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ జాబ్ అనేది ఎవరైతే డ్రీమ్‌గా పెట్టుకున్నారో, ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ జాబ్ అనేది ఎవరైతే లక్ష్యంగా భావిస్తున్నారో, వాళ్ళు దయచేసి మీ ప్రిపరేషన్‌లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయొద్దు. సో, ఈ చిన్న మిస్టేక్స్ చేసి మీ జాబ్ అనేది మీరు కోల్పోవద్దు. సో, ఫస్ట్ నేను ఈ చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటి అనే దాని గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. సో, నా వీడియో క్లియర్‌గా చివరి వరకి ఎండ్ వరకి చూడండి. సో, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో, బేసిక్‌గా మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది నేను చెప్తా. ఫస్ట్ మనం వచ్చేసి ఈ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మీరు చేయాల్సిన పనేంటంటే డోంట్ వేస్ట్ యువర్ టైమ్. మీ టైం వేస్ట్ చేయొద్దు. అంటే ఏం చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిలీజ్ అయింది కదా! ఎగ్జామ్ ఒక 4 మంత్స్ టైమ్ ఉంది కదా! ఎగ్జామ్ డేట్ ఇచ్చినప్పుడు ఒక 20 డేస్, ఒక 30 డేస్ లేకపోతే ఒక 1 మంత్, 2 మంత్స్ చదువుకుంటే సరిపోద్దిలే, ప్రిపేర్ అయితే సరిపోద్దిలే అని చాలామంది అనుకుంటారు. సో, అట్లాంటి వాళ్ళైతే మీరైతే టైం వేస్ట్ చేసుకోవద్దు. సో, మీరు చేయాల్సిన పనేంటంటే ఇక్కడ 1 మంత్, 2 మంత్ లేదా 20 డేస్ అనేది సరిపోదు. మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే డోంట్ రీడ్ నంబర్ ఆఫ్ బుక్స్ ఫర్ వన్ సబ్జెక్ట్. మీరు ఒకే బుక్‌నొచ్చేసి డోంట్ రీడ్ నంబర్ ఆఫ్ బుక్స్ ఫర్ వన్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ కోసం మీరు మార్కెట్‌లో నంబర్ ఆఫ్ బుక్స్ దొరుకుతాయి. అవన్నీ చదవొద్దు. ఒక బుక్ తీసుకోండి. ఏదైనా ఒక సబ్జెక్ట్ కోసం ఒక బుక్ చూజ్ చేసుకోండి. అది ప్రాపర్‌గా చదవండి. కంటెంట్ అంతా క్లియర్‌గా చదవండి. దాంట్లో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. డిఫరెంట్ బుక్స్ తీసుకొని ఒక్కొక్క బుక్‌లో కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆటి వల్ల మీరు కన్‌ఫ్యూజ్ అయ్యి మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. సో, నేనేం చెప్తానంటే మీకు ఏ బుక్ నచ్చితే అది. ఇప్పుడు నేను నంబర్ ఆఫ్ బుక్స్ అనేది మీకు వీడియో చేసి అందించడం జరిగింది. సో, నేనైతే 4 బుక్స్ గురించే చెప్పాను. తెలుగు మీడియం వాళ్ళకైతే ఒక 6, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఒక 4 బుక్స్ గురించి చెప్పాను. సో, మీకు నచ్చితే ఆ బుక్సు, లేదా మీకు వేరే బుక్స్ వేరే ఎవరైనా సజెస్ట్ చేస్తే వేరే బుక్స్ అయితే తీసుకోండి గానీ, సో, నేనేం చెప్తా అంటే నా మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒక సబ్జెక్ట్‌కి ఒక బుక్కే ప్రిపేర్ అవ్వండి. నంబర్ ఆఫ్ బుక్స్ ప్రిపేర్ అయ్యి మీ మైండ్ అనేది మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు. నెక్స్ట్ డోంట్ లీవ్ ద ప్రిపరేషన్ ఇన్ ద మిడిల్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ గురించి ఏం తెలియదు. ఒక 2, 3 మంత్స్ తర్వాత ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అని, ఎగ్జామ్ డిలే అనో, అంటే ఇంకా ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదనో మీకనిపిచ్చి మీరు మధ్యలో ప్రిపరేషన్ ఆపొద్దు. మధ్యలో ప్రిపరేషన్ ఆపితే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మీరు రివిజన్ చేయాల్సొస్తది. మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సొస్తది. మీరు ఏ రోజైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో, ఆ రోజు నుంచి ఎగ్జామ్ అయ్యేంత వరకు అంటే ఎగ్జామ్‌కి మీరెళ్ళే ముందు రోజు వరకి కూడా మీరు కంటిన్యూగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్‌గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇన్ ఎనీ కేస్ ఎగ్జామ్ విల్ బి కండక్ట్ లేట్. డోంట్ లీవ్ యువర్ ప్రిపరేషన్. అదే పాయింట్ చెప్తున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ డేట్ అనేది లేట్ అయినా, లేదా ఎగ్జామ్‌కి ఇప్పుడు లాస్ట్ 2019లో పాండమిక్ అంటే కరోనా వల్ల ఒక 2 ఇయర్స్ అనేది డిలే అయింది ఎగ్జామ్. సో, అక్కడ మిస్ చేసుకుందేంటంటే చాలామంది, సో, ఎప్పుడు జరిగిద్దో తెలీదని ఎగ్జాము ప్రిపరేషన్ డిలే చేసుకొని, సో, ఎగ్జామ్ అనేది మిస్ అయ్యారు. సో, అలా అయితే చేయొద్దు. నెక్స్ట్ డోంట్ రీడ్ మోర్ అవర్స్ ఇన్ సింగిల్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ ఉంది, జనరల్ స్టడీస్ ఉంది, రీజనింగ్ ఉంది. సో, ఈ 3 సబ్జెక్టులు కంటిన్యూగా ఒక సబ్జెక్ట్ అయితే చదవొద్దు. కంటిన్యూగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజుంది. మీరు ఏదైతే ఒక 10 అవర్సో, 15 అవర్సో తీసుకుంటారో దాన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని సబ్జెక్ట్స్ వైస్ కేటాయించుకోండి. సో, మీరు ఓకే. డే అంతా అర్థమెటిక్‌గా చదివితే మీ మైండ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అదేవిధంగా డే అంతా రీజనింగ్ చేసినా, లేదా డే అంతా జనరల్ అవేర్‌నెస్ అయ్యి చదివినా మీరైతే డిస్టర్బ్ అవుతారు. సో, అలాంటి మిస్టేక్ చేయొద్దు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మాక్ టెస్ట్‌లు రాసినా, లేదా ఏదైనా ఎగ్జామ్స్ రాసినా, మీరేదైనా కోచింగ్ సెంటర్ కోచింగ్ తీసుకుంటున్నా, ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నప్పుడు చాలామందేంటంటే ఎగ్జామ్స్ ఇలా కండక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కొత్తగా మనకి ఏఐ వచ్చింది. అదేవిధంగా చాట్ జీపీటీ వచ్చింది. సింపుల్‌గా క్వెషన్ కాపీ చేసుకొని ఆన్సర్ అక్కడ ఇస్తున్నారు. సో, దానివల్ల మీకెలాంటి యూజ్ లేదు. సో, మీరు మీ స్వతహాగా ప్రిపేర్ అయ్యి మీరు ఓన్‌గా ఎగ్జామ్ రాయండి. నేనెందుకు చెప్తున్నానంటే కాపీ చేయడం వల్ల యూజ్ లేదు. ఇక్కడ ఈ ఎగ్జామ్స్ ఎందుకంటే మీ టైమ్ మెయింటెనెన్స్ చూసుకోవడానికి. అదేవిధంగా మీరు ఏ రేంజ్‌లో మీ ప్రిపరేషన్ అనేది ఏ రేంజ్‌లో ఉంది. మీరు ఎంతవరకి ప్రిపేర్ అయ్యారు. మీకు ఆ చాప్టర్ మీద ఉన్న గ్రిప్ ఏంటి. మీకు ఆ చాప్టర్‌లో ఎంత నేర్చుకోవాల్సుంది. ఎంత నేర్చుకున్నది అనే దాని మీద మీకు అవగాహన రావడం కోసం ఈ మాక్ టెస్ట్‌లు, అదేవిధంగా రివిజన్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు జరుగుతుంటాయి. సో, వాటిని ప్రాపర్‌గా రాయండి. నెక్స్ట్ డోంట్ డిపెండ్ అపాన్ ది ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చూసుకుంటే క్వెషన్ చూడరు. ఆ క్వెషన్ కాకుండా ఆప్షన్ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్ వేసుకుంటారు. సో,
ఆప్షన్ బేస్ చేసి కాకుండా మీరు కంటెంట్ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వెషన్ సాల్వ్ చేసేటప్పుడు ఆప్షన్ ఉందని మీరు మర్చిపోండి. ఆప్షన్ ఆప్షన్ చూడొద్దు. క్వెషన్ చూసుకోండి. మీకొచ్చిన ఆన్సర్ అప్పుడు ఆప్షన్‌లో ఉందో లేదో చూసి అప్పుడు ఆన్సర్ ఆప్షన్‌లో ఉంటే ఆప్షన్ పెట్టండి. అదే విధంగానే మీరు ఫస్టే ఆప్షన్స్ మీద డిపెండ్ అయ్యారనుకోండి. సో, మీరు అంత ఈజీగా అయితే క్వాలిఫై అవ్వడం కష్టం. నెక్స్ట్ డోంట్ బై హార్ట్ ద ప్రొసీజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాప్టిట్యూడ్, రీజనింగ్ ఏదైనా ఉంది. సో, వాటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది. సో, ఆ ప్రొసీజర్స్ అనేది మీరు బై హార్ట్ చేయొద్దు. కంటెంట్ ఓరియెంట్ నేర్చుకోండి. ఫస్ట్ కంటెంట్ నేర్చుకుంటే మీరనేది ఈజీగా క్వాలిఫై అవుతారు. సో, కంటెంట్ నేర్చుకోండి. అదే విధంగా కంటెంట్ నేర్చుకున్న తర్వాత మీరు పర్ఫెక్ట్ అనిపిస్తే షార్ట్ కట్స్ ట్రై చేయండి. మోర్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. రివిజన్ నంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి. అదే విధంగా మాక్ టెస్ట్స్ ఫుల్‌గా రాయండి. సో, ఇది నేను చెప్పాలనుకున్నాను. సో, నేనేం చెప్తానంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ మస్ట్ ప్రిపేర్ ప్రాపర్‌లీ అండ్ రెగ్యులర్‌లీ యూ విల్ గాట్ ఎన్‌టిపిసి యూ విల్ గెట్ నాట్ గాట్ యూ విల్ గెట్ ఎన్‌టిపిసి జాబ్. యూ విల్ గెట్ ఎన్‌టిపిసి జాబ్. నాట్ ఓన్లీ ఎన్‌టిపిసి జాబ్ బట్ ఆల్సో ఎనీ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాపర్‌గా, సిన్సియర్‌గా, రెగ్యులర్‌గా ఏదైనా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఎన్‌టిపిసి జాబ్ అనేది మీరు సాధించగలుగుతారు. సో, ఎన్‌టిపిసి జాబే కాదు మీరు ఏ జాబ్ అయినా ప్రాపర్‌గా, రెగ్యులర్‌గా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరనేది మీ డ్రీమ్‌ని రీచ్ అవుతారు. సో, ప్లీజ్ డూ హార్డ్ వర్క్ అండ్ రీచ్ యువర్ జాబ్. మీరు గాని హార్డ్ వర్క్ చేసినట్లయితే డెఫినెట్‌గా మీరనేది మీ జాబ్‌ని మీరు రీచ్ అవుతారు. సో, మీ జాబ్‌ని మీరు చేరుకోగలుగుతారు. సో, ఇది ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది. సో, నా ఇన్ఫర్మేషన్ గాని మీకు నచ్చినట్లయితే, నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు యుటిలైజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి. అదే విధంగా ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ చూసారు గదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.